మీరు ఒక స్కిల్‌ని నమ్ముకొని, సో, ఒక ఏఐ టూల్స్‌ని నేర్చుకొని ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నారు. సో, మీ స్టోరీని వినాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సో, ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి ఈ ప్రయాణం స్టార్ట్ అయిందంటారు? ఓకే. నమస్కారం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాతో నమ్మి వచ్చిన నా భార్యకి, అండ్ నాకు ఈ స్కిల్ నేర్పించిన మా గురువు నిఖిల్ గుండ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ. సో, నేను ఖమ్మం నుంచి వచ్చాను మేడం. హ్మ్. ప్రెజెంట్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. హ్మ్. సో, ఆ బ్యాంక్ దానికంటే ముందు నేను ఒక ఐటీ ఎంప్లాయీని అనమాట. 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, అదంతా నైట్ షిఫ్ట్ మేడం. హ్మ్. నైట్ షిఫ్ట్ అంటే మొత్తం నైట్ అంతా వర్క్ చేయాలి అండ్ మార్నింగ్ వచ్చి పడుకోవాలి. హుహు. సో, దానివల్ల హెల్త్ ఖరాబ్ అయిపోతుందని అది మానేసి ఒక 6 మంత్స్ ఖాళీగా ఉన్న తర్వాత నేను మళ్ళీ బ్యాంక్‌లో జాయిన్ అయ్యానన్నమాట. ఓకే. జాయిన్ అయిన తర్వాత గంపా నాగేశ్వరరావు సార్ ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో వచ్చినప్పుడు తెలుగులో ఏఐ నేర్పిస్తున్నారని ఒక వీడియో వస్తే నేను జాయిన్ అయిపోయానన్నమాట. నిఖిల్ గుండా గారు ఏఐ టూల్స్ చెప్తారని నాకొక వీడియో రాగానే నేను జాయిన్ అయిపోయి అది నేర్చుకున్నాననమాట. హుహు. సో, ఆ ఏఐ టూల్స్‌లో ఏం నేర్పించారంటే, మనం సాంగ్స్‌ని ఎలా క్రియేట్ జేయాలి, వీడియోస్‌ని ఎలా క్రియేట్ జేయాలి, ఇవన్నీ నేర్పించారు. సో, ఆ స్కిల్ నేర్చుకొని నేనిప్పుడు మనీ ఎర్న్ జేస్తున్నాను సైడ్‌గా. అంటే హుహు. ఉద్యోగంతో వచ్చే మనీ సరిపోక నేను సైడ్‌గా ఇన్‌కమ్‌గా హుహు. జనరేట్ జేస్తున్నాను మేడం. సరే, మీరు ఏఐ టూల్ నేర్చుకొని ఇప్పుడు సాంగ్స్ అదే తయారు చేసి ఇస్తున్నారు. దానివల్ల మీకు ఇన్‌కమ్ వస్తుంది. సో, ఇది నేర్చుకోకముందు మీ పరిస్థితి ఎలా ఉండింది ఆర్థికంగా? అంటే మేడం సాలరీ అనేది అక్కడ ఇచ్చేది 20,000 25,000 అంటే నేను ఒక ఫ్యామిలీని పోషించాలంటే నా వల్ల అవ్వట్లేదు. సో, హ్మ్. నేను ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. నాకంటూ ఒక గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతోనే నేను ఏఐ నేర్చుకున్నాను. ఆ ఏఐతో మనీ ఎర్న్ చేస్తున్నాను మేడం. హ్మ్. ఓకే. మీ పేరెంట్స్ గురించి చెప్పండి. అంటే యాక్చువల్‌గా మాది మధ్య తరగతి కుటుంబం మేడం. మా ఫాదరు చిన్న బట్టల షాప్‌లో వర్క్ జేస్తారు. సో, తనకొచ్చేది సాలరీ గూడా చాలా తక్కువే. అండ్ ఆహ్, ఆహ్, సో, దానివల్ల మా డ్యాడీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని కష్టపడే పెంచారండి. అంటే హ్మ్. ఇప్పుడు తనతో నాకు ఒకటే అలవాటు జేశాడు మేడం. మీరు ఎప్పుడు వేసవి సెలవుల్లో ఏమైనా సెలవులొచ్చినప్పుడు నువ్వు ఖాళీగా ఉండొద్దు. నువ్వు ఏదో ఒకటి జెయ్యి. నేర్చుకో. ఆ! నేర్చుకో. నీ హ్మ్. అంతట నువ్వు నిలబడు. ఖాళీగా ఉంటే ఏమొస్తదని నాకు అదే చెప్పాడనమాట. నేను హుహు. ఇప్పటికి అదే ఫాలో అవుతాను మేడం. హ్మ్. నేను ఖాళీగా ఉండను. ఒక 1 అవర్ గూడా ఖాళీగా ఉండను. ఏదో ఒకటి సెర్చ్ చేస్తుంటాను. ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉంటాను. సో, మా డ్యాడీ అయితే చాలా చాలా కష్టపడి నన్ను, మా చెల్లని చదివిచ్చారు మేడం. చదివిచ్చారు. సో, ఎంబీఏ కంప్లీట్ అయింది మేడం. ఓకే. ఎంబీఏ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు ఏఐతో సాంగ్స్ చేస్తున్నారు కదా! సో, పర్ డే ఎన్ని సాంగ్స్ చేస్తారు? మేడం నేను పర్ డే ఒక 5 సాంగ్స్ చేస్తాను మేడం. ఓకే. సరే, మీరు ఏఐ నేర్చుకొని సాంగ్స్ చేస్తున్నారు. మీరు ఎలా కస్టమర్స్‌ని రాబట్టుకుంటారు? ఇప్పుడు నేను కొన్ని కొన్ని గ్రూప్స్‌లో ఉన్నాను మేడం. హుహు. సో, ఆ గ్రూప్స్‌లలో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అది హుహు. గూడా మా నిఖిల్ సారు ద్వారానే నేను నేర్చుకున్నాననమాట. హుహు. ఆ టెక్నిక్. సో, సారు మీరు ఎక్కడున్నా నెట్వర్కింగ్ గ్రూప్‌లో ఉన్నా, ఎక్కడున్నా సరే హ్మ్. జాయిన్ అయిపోండి. హ్మ్. మీరు పోస్ట్ చేయండి. అక్కడి నుంచైనా మీకు ఆర్డర్స్ వస్తాయని హ్మ్. డైలీ మధ్యాహ్నం, హ్మ్. ఈవినింగ్, సాయంత్రం అట్లా పోస్ట్ పెడుతుంటే నాకు అట్లా ఆర్డర్స్ వస్తుంటాయి. ఓకే. ఇంకా సరే, బయట ఎక్కడన్నా మీరేమన్నా చూస్తే వాళ్ళకి గూడా సాంగ్స్ ఆ! తయారు అంటే చేసిస్తారా? ఇప్పుడు నేను బండి మీద ఎళ్తున్నప్పుడు అనుకోండి, హ్మ్. నాకు ఆటో ఎనకాల యాడ్స్ కనిపిస్తాయి మేడం. హుహు. సో, నేను ఎమ్మటే ఆగి ఒక ఫోటో తీసుకుంటాను. ఫోటో తీసుకొని ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ సాంగ్ రాసేసి ఆ వాట్సాప్ నంబర్ ఉంటది కాబట్టి వాళ్ళకి సెండ్ చేస్తాను. హ్మ్. వాళ్ళు నచ్చితే మనకి డబ్బులిస్తారు. నచ్చకపోతే అది ఫ్రీగే మేడం. సో, ఓకే. దానివల్ల గూడా ఒక 2, 3 బిజినెస్‌లొచ్చినాయి. అంటే హుహు. నేను చాలా వాటికి ఫ్రీగా చేశాను మేడం. అంటే హుహుహు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్‌లో వెళ్ళాలంటే కొన్ని ఫ్రీగా ఇయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్వీట్ షాప్‌కెళ్తాము. వాడు స్వీట్ షాపోడు ఏమంటాడు, ఈ స్వీట్ కావాలంటే మనకు టేస్ట్ టేస్ట్ చూపిస్తాడు. చూపిస్తాడు. ఆ హ్మ్. టేస్ట్ చూపించినప్పుడు మన టేస్ట్ బాగుంటే ఒక కేజీయో, 2 కేజీలో ఇంటికొని పట్టుకొని వెళ్ళిపోతాం. హ్మ్. అలా విధంగా నేను కూడా ఫ్రీగా ఇయ్యడం. ఈ టెక్నిక్ కూడా మా గురువుగారు నిఖిల్ సార్ ద్వారానే నేర్చుకున్నాను. సో, సార్ దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు స్టార్టింగ్‌లో మీకు ఎదురైన ఆ కష్టాలేంటి? అంటే మీ స్ట్రగుల్స్ ఏంటి? ఇవన్నీ ఈ జర్నీలో? అంటే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రీగా ఇచ్చేసేసరికి కొంతమంది డబ్బులిచ్చేవాళ్ళు 100, 200 ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఇయ్యలేదు. కొంతమంది బావుంది అనేవాళ్ళు. కొంతమందేమో బాలేదు. మళ్ళీ రిపీట్‌గా అడిగేవాళ్ళు. హుహుహు. ఆహ్, దాంతో అంటే స్ట్రగుల్స్ అంటే మేడం నేను ఎవరినైనా అడిగినప్పుడు ఇది స్టేటస్ పెట్టుకోండి అంటే కొంతమంది పెట్టుకునేవాళ్ళు. హుహు. కొంతమంది పెట్టుకోకపోయేవాళ్ళు. నా హ్మ్. నా పోస్టర్‌ని. ఓకే. అది పెట్టుకునేవాళ్ళు. కానీ అక్కడే నాకు బాధనిపిచ్చింది. బట్ హుహు. అలాంటోళ్ళే ఇప్పుడు
నన్ను సాంగ్స్ అడిగే రేంజ్కి వచ్చారు మేడం. ఓకే. అయితే మీకు రీసెంట్‌గా ఒక అవార్డు కూడా వచ్చిందని విన్నాము. దాని గురించి చెప్పండి. అది ఉగాది గౌరవ్ పురస్కార్ అని మా నిఖిల్ గుండక సార్ నామినేట్ చేశారు. ఆ అవార్డు తీసుకోవడానికి మా వైఫ్, హ్మ్. నేను వెళ్ళాము. వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఓకే. ఓకే. చాలా హ్యాపీ. అంటే ఈ టూల్స్ నేర్చుకునేటప్పుడు మీరు తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటి? అంటే మీకు మీ దగ్గర ల్యాప్‌టాప్‌లు అవన్నీ ఉన్నాయా? దానికి ఏమేం కావాలంటారు? ల్యాప్‌టాప్ ఉంది మేడం. ఫస్ట్ ఆ! ఆఫ్ ఆల్ నేను ల్యాప్‌టాప్ ఉంది. అండ్ సార్ చెప్పిన క్లాస్ నేను ప్రాక్టీస్ చేసేసి ఎమ్మటే ఇంప్లిమెంట్ చేసేస్తాను. హ్మ్. సార్ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ క్లాసెస్ నేను జాయిన్ అయిపోతాను. హుహు. జాయిన్ అయిన తర్వాత క్లాస్ అయిపోగానే నేను ఎమ్మటే ప్రాక్టీస్ చేసేసి మా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి పంపిస్తాను. వాళ్ళు బావుందంటారు. అట్లా నాకు బిజినెస్ వచ్చింది. హుహు. అట్లా నేను ఒక 2 మంత్స్‌లో ఒక 1,00,000 ఎర్న్ చేసేసాను మేడం. హ్మ్. ఓకే. 2 మంత్స్‌లో 1,00,000 ఎర్న్ చేశారు. అవును వావ్! మేడం. గ్రేట్ అండి. సో, అంటే మీ వైఫ్ గురించి మేము విన్నామనమాట. తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో, తనకెవరు నేర్పించారు ఏఐ టూల్స్? నేనే నేర్పించాను మేడం. అంటే హుహు. నాకన్నా బాగా చేస్తది మేడం తను. ఓకే. సో, ఆ! తనకి ఒక ఇలా చేయాలి అంటే చాలు అల్లుకపోతది. సో, హ్మ్. అండ్ తను హ్యాండిక్యాప్డ్. బట్ ఇది ఎలా అంటే మేడం, తనని నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాననమాట. ఓకే. సో, హ్మ్. తనకి సెకండ్ మ్యారేజి. తనకి సెకండ్ మ్యారేజ్. నాకు ఫస్ట్ మ్యారేజ్. ఒక బాబున్నాడు. హ్మ్. ఆ బాబుని గూడా నేనే చూసుకుంటున్నాననమాట. ఓకే. ఓకే. సో, తనకి ఎంత హెల్ప్‌ఫుల్ అవుతుంది ఈ ఎర్నింగ్ ఇవన్నీ? అంటే నాకు చాలా హెల్ప్ చేస్తది మేడం. ఇప్పుడు హుహు. నేను ఆఫీస్‌కెళ్ళాననుకోండి, ఏమన్నా హ్మ్. నాకు ఈ వీడియో గావాలి, ఈ పోస్టర్ గావాలి అంటే తను నాకు చేసిస్తది. హుహు. సో, ఓన్లీ సాంగ్సేనా? దానికి వీడియోస్, ఫోటోస్ కూడా అటాచ్ చేస్తారా? అంటే ఇప్పుడు కొంతమంది సాంగ్స్ అడిగితే సాంగ్స్ ఇచ్చేస్తాను మేడం. కొంతమంది ఏమంటారు, వీడియో వస్తదా అంటే, సరే మీ ఫోటోస్ పంపియండి. హుహు. మీ ఫోటోస్ ప్లస్ సాంగ్ యాడ్ చేసి నేను వీడియో చేసి ఇచ్చేస్తాననమాట. ఓకే. ఓకే. సో, సో, అయితే కృష్ణ గారు ఇప్పుడు మీలాగా చాలా మందికి నీడ్ ఉంటుంది. సో, వాళ్ళు చేసే జాబ్‌లో వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. పైగా వాళ్ళకి ఎర్నింగ్ అంత ఉండదు. సో, ఫ్యామిలీని పోషించుకోలేరు. వివిధ కారణాలు ఉండొచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో, అలాంటి వాళ్ళు ఇంకా ఇంట్లో ఉండే ఏదన్నా నేర్చుకోవాలి అనుకుంటారు గదా! వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఏఐ బూట్ క్యాంప్ అని ఉంటది మేడం. సో, మీరు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. హ్మ్. ఎందుకంటే మీరు పెట్టిన మనీ అనేది హ్మ్. మీకు వితిన్ 1 వీక్‌లో రాకపోతే నేను నా పేరు మార్చుకుంటాను మేడం. ఓకే. అది గ్యారంటీ ఇస్తాను మేడం. ఆ! ఎందుకంటే నేను ఎర్న్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎర్న్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మేడం. హ్మ్. ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా డబ్బులొస్తాయి. దానికన్నా ఇప్పుడు పెట్టిన దానికన్నా త్రిబుల్ వస్తాయి మేడం. ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు ఇంట్లో కూర్చొనుంటారు ఖాళీ టైంలో. సో, వాళ్ళకి కూడా ఎర్నింగ్ ఉండదు. కానీ వాళ్ళ మనసులో ఏదో ఒకటి సంపాదించుకోవాలి అనేసేసి ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి ఇది ఎంత యూజ్ అవుతుందంటారు? యెస్ మేడం. చాలా చాలా బాగా యూస్. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి హ్మ్. ఈ ఒక్క స్కిల్ చాలు మేడం. సాంగ్స్ మీద ఇప్పుడు వాళ్ళకి మాకన్నా లేడీస్‌కి సర్కిల్ చాలా ఎక్కువ. హ్మ్. సో, ఉంటది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు రోజు అటు ఇటు పోయే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో, వాళ్ళు ఈ స్కిల్ నేర్చుకొని డైలీ ఒక ₹1000 ఎర్న్ చేసినా వాళ్ళు నెలకి 30,000 ఎర్న్ చేసే అవకాశం ఉంది మేడం. ఈ స్కిల్‌ని నేర్చుకుంటే. హుహుహు. ఓకే. సో, ఖచ్చితంగా ఆ! ఇవన్నీ ఏ ఏ స్కిల్ నేర్చుకుంటే హ్మ్. కంపల్సరీ వాళ్ళు ఎర్న్ చేయొచ్చు. ఓకే. అయితే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఈ స్కిల్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చా ఇప్పుడు? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.